మా అమ్మ ఎంతో సాహసం చేసి నానమ్మను కోట నుంచి బయటికి తీసుకొచ్చి రేపు పెళ్లి రోజు వేడుకను చేయబోతుంది. ఏదైనా సమస్య వచ్చి వేడుకకు ఆటంకం కలుగుతుందా అని అందరూ భయపడుతున్నారు. అటువంటి గండం ఏదైనా ఉంటే నాకు తాళపత్రాలలో చూపించు. నేను అమ్మతో చెప్పుకుని జాగ్రత్త పడతాను. నాగమ్మ చిలుకమ్మ వాళ్ళ గురించి ఎందుకు కనిపించింది? నిన్నటి నుంచి అవి కూడా నాకు కనిపించడం లేదు. వాటికి ఏమైందో ఏంటో. నీకు ఎంతో ఆప్తులైన నాగమ్మ చిలుకమ్మలు ప్రమాదం వైపు ప్రయాణం చేస్తున్నాయి. వాటి గమనాన్ని ఆపకపోతే వాటి ప్రాణం పోతుంది. మీ స్నేహానికి అగ్ని పరీక్ష ఇది. కాపాడుకో. అమ్మా అన్నపూర్ణదేవి, తాళపత్రాలలో రేపటి పెళ్లి రోజులో ఎదురు కాబోయే విఘ్నం గురించి చూపిస్తావనుకున్నా. కానీ చిలకమ్మ నాగమ్మలకు ప్రాణహాని ఉందని చూపిస్తావనుకోలేదు. ఆ ప్రమాదం ఎటు నుంచి రాబోతుంది? ఎవరి రూపంలో రాబోతుంది? అవసలు ఎటు పయనమయ్యాయి? వసికర ఉన్న కోట వైపా? అది నాకు తెలియజేయి. అక్కడికి వెళ్ళి కాపాడుకుంటాను. బంగారా, ఈ ఏర్పాట్లు చూస్తుంటే మనం మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. పెళ్లి తర్వాత మరో కార్యం ఉంటుంది కదా, అది కూడా చేస్తే. చిపో, నీకెప్పుడు ఇవే ఆలోచనలు. ఇదిగో, యూత్ కి ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. మరి మాటలు తగ్గించి పనులు కానివ్వండి. ముసలోళ్ళకి దసరా పండగ అన్నట్టు ఇదంతా నాకేం అర్థం కావడం లేదు. ఏం రాగం వచ్చింది పాపం? మరో వారంలో మనందరం చచ్చిపోతున్నాం. ఈలోపు ఈ హడావిడి ఏంటి అని పబ్లిక్ అంతా అనుకుంటున్నారు. అవునవును, నాకు వినపడుతుంది. ఊరోళ్ళలా ఏం అనుకోవడం లేదు బాబు. ఈ కళ్యాణం మహా గొప్పగా జరిగితే ఊరందరికీ మంచి జరుగుతుందని అనుకుంటున్నారు. అందరూ మీలా అనుకుంటారా ఏంటి? ఎదురుగా ఒక మాట వెనక ఒక మాట అనేవారు కూడా ఉంటారు. చావులు ముందు పెట్టుకొని ఇప్పుడు ఈ పెళ్లి కాన్సెప్ట్ కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఏంటి నీ ప్రాబ్లం? ఏంటంటే, నువ్వేం వివరించాల్సిన అవసరం లేదు. శుభమా అంటూ కార్యక్రమం జరుపుకుంటున్నాము. నెగటివ్గా థింక్ చేయకండి, మాట్లాడకండి. ఏదైనా ఉపద్రవం రావడానికి ఇంకా వారం రోజుల సమయం ఉంది. అప్పటి వరకు ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా నిన్న మీతో పాటు ఊరందరికీ ఈ కళ్యాణం యొక్క పరమార్థం గురించి వివరించడం జరిగింది కదా. మళ్ళీ మొదలు పెట్టారా మీ నాసా? మా భయాలు మాకుంటాయి కదా. అటువంటప్పుడు మీరు ఈ ఫంక్షన్లో ఉండాల్సిన అవసరం లేదు. రేయ్, మాటి మాటికి మీరు వెళ్ళిపోండి అని అంటారేంటి? ఈ మధ్య మరీ ఎక్కువైంది. మీకు నమ్మకాలు లేనప్పుడు ఇంకేం మాట్లాడాలి? అన్ని సమస్యలకు పరిష్కారం చూపించడానికే కదా అవని ప్రయత్నిస్తోంది. ఈ
రోజు అత్తయ్య మావయ్యలు సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత మనది. అమ్మా, కళ్యాణం దగ్గర కావాల్సిన పూలు పళ్ళు ఏవమ్మా? ఆ, రైతులకి చెప్పాను పంతులు గారు, బయలుదేరుంటారు. నాకు ఏ విధంగానూ ఉపయోగపడని మనుషులు ఈ భూమి మీద ఉండి ప్రయోజనం లేదు. వాళ్ళందరినీ ఈ బాంబు పరలోకానికి పంపిస్తుంది. కళ్యాణం జరిగే చోటికి దీన్ని చేరుస్తా, దీంతో పేలుస్తా. ఇంతకీ వీళ్ళు ఇంకా రాలేదండి. వేదవతమ్మ ప్రసాదరావు గారి కళ్యాణంతోనైనా మా నూరికి దాపురించిన శని వదిలిపోవాలి. ఎస్, వీళ్ళ ద్వారా ఈ బాంబుని వేదవతి ఇంటికి చేర్చాలి. హాయ్, ఏంటమ్మా ఫ్రూట్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తెలియనట్టు అడుగుతావేంటమ్మా? వేదవతమ్మ గారింట్లో ఈరోజు పెళ్లి రోజు వేడుకుంది కదా, అక్కడికి తీసుకుని వెళ్తున్నాం. ఓ, నువ్వు కూడా ఆ ఇంట్లోనే అతిథిగా ఉంటున్నావు కదా, నీకు ఆ విషయం తెలీదా ఏంటి? తెలుసు తెలుసు, క్యాజువల్గా అడిగాను. నువ్వు ఆ ఇంటి దగ్గర ఉండాలి కదా, ఎక్కడున్నావేంటమ్మా? ఊరికే టైం పాస్కి ఇలా వచ్చాను. అక్కడ అంత పెద్ద వేడుక పెట్టుకొని టైం పాస్ కి ఇక్కడికి రావడం ఏంటమ్మా? మీతో కలిసి వస్తాను, పదండి. ఆ దుష్టశక్తి పోయి మనూరికే దాపురించాలా? అదెప్పుడు చస్తుందో ఏంటో. అది కోట నుంచి బయటికొస్తే అందరం కలిసి దాన్ని తగలబెట్టేద్దాం. అవునవును, విజయదశమి నాడు 10 తలల రావణుని దహనపరిచినట్టు కాల్ చేయాలి. నిజంగా మీ ఊరి వాళ్ళు ఎంతో మంచివారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా వేదవతి గారి కుటుంబం మీద అభిమానం చూపిస్తున్నారు. జీవితాంతం ఆ కుటుంబానికి మేము రుణపడి ఉంటామమ్మా. గ్రేట్. అన్నట్టు నేను ఫ్లవర్ బొకే తేవడం మర్చిపోయాను. మీరు వెళ్తూ ఉండండి, నేను తర్వాత వస్తాను. సరేనమ్మా. సరేనమ్మా. పిచ్చోళ్ళారా, మీరు కోరుకున్నట్టు ఏది జరగదు. అంత తారుమారైపోతుంది.